ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో ఈ టీమ్స్ స్కైప్ ఆరాధనకు అందరినీ ఆహ్వానం పలికిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మన అందరి మీద ఉన్నది కనుక మనం ఈ రీతిగా కూడుకున్నాము. ఇచ్చిన ఈ యొక్క సమయం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. మనం ఈ కార్యక్రమాన్ని సాయంత్రపు ఆన్లైన్ సర్వీస్ ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాము. మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ఉన్నారు. సిస్టర్, మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, ఈ దినమంతా ప్రభావ నీ కృపగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని కాచిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి, ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రభావ. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయలోతుకు నడిపించండి. పరిశుద్ధుడ, పరలోక మర్మాలు మీరు బయలుపరచండి. యేసు ప్రభా, KBPM గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభా. యేసు ప్రభా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి. మీ వాక్యం ద్వారా మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ పరలోక మర్మాలు బయలుపరచండి. యేసు ప్రభా, పరిశుద్ధుడా, మా మధ్యలో మీరు దిగండి. యేసు ప్రభా, నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరచండి. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. మీ వాక్యము శక్తి గలదు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. జాయిన్ కావాల్సిన వారు తండ్రి తొందరగా జాయిన్ అట్టుకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి ఆయన. ప్రార్థనకు ఆటంకపరుస్తున్న సైతం దురాత్మలని పాతాల బంధించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ఈ ఆరాధన అంతట్లా మీరు తోడుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. దీపా సిస్టర్ పాట పాడతారు. नया नया जीवन मेरा प्रभु यीशु मसीह में सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा। आनंद आनंद है मेरा यीशु मसीह है सदा, आनंद आनंद है मेरा यीशु मसीह है सदा। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा। पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से। यीशु ने अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से। पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से। यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा। शांत देगा यीशु, जीवन देगा यीशु, सदा विजय देता है। आओ हम मिलकर होसन्ना गाकर सबको बताएंगे। शांति देगा यीशु, जीवन देगा यीशु, सदा विजय देता है। आओ हम मिलकर होसन्ना गाकर सबको बताएंगे। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा। आनंद आनंद है मेरा यीशु मसीह है सदा, आनंद आनंद है मेरा यीशु मसीह है सदा। नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा। హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా.
నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. సింహముల దానియేలు దేవుడవు నీవే, సింహపు నొల్లను మూసిన దేవుడవు నీవే, సింహపు బోనుల దానియేలు దేవుడవు నీవే, సింహపు నోళ్ళను మూసిన దేవుడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ రోజు మనకు వాక్యం అందించడానికి రూఫస్ బ్రదర్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. పరిశుద్ధమైన దేవ పరలోక తండ్రి, నీ పాము కొందనాలు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించడానికి కొందనాలు, కృతజ్ఞతలు స్తోత్రం తండ్రి ప్రభా. పొద్దు నుంచి ఇప్పుడు వరకు కాపాడినందుకు నీ కొందనాలు తండ్రి ప్రభా. యేసయ్య నీ కృతజ్ఞతలు. భయంకర వర్షంలో కూడా ప్రభా మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీ కొందనాలు ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా, మరి వాక్యం ధ్యానించబోతుండగా ప్రభా నీ ప్రేమ నీ కృప దయచండి, పరలోక జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా, మీరు చెప్పే వాక్యం అందరూ విని పాటించడానికి సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ఈ రోజు మేము చేసిన తప్పులకు క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా, ఎంతో మంది నీ అందు నిద్రించిన వారి కుటుంబాలు శాంతిని సమాధానం దయచేయండి ప్రభా. ఇంకా రాని వాళ్ళ కొరకు నైనా ప్రభా, మరి ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అయ్యేట సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరే సాయం దయచేస్తానని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ప్రార్థనలంతా మీరు తోడు నేడుగా ఉండండి, మహిమపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యం ద బుక్ ఆఫ్ ఒబద్య గ్రంథం కోసం మనం చూసుకుందాం. అంటే ప్రార్థన గ్రంథంలో, అంటే మన ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇది ఒక చిన్న పుస్తకం అన్నమాట. 21 వర్సెస్ ఉంటాయి ఇందులో. ఒకటే చాప్టర్ 21 వర్సెస్ ఉంటాయి. ఎందుకు దేవుడు ఒబద్యను ఉపయోగించుకున్నాడు, ఎందుకు ఉపయోగించుకున్నాడే అంటే తన ద్వారా ఏం చేయాలనుకున్నాడో దేవుడు చెప్పే పుస్తకం అనేది ఒబద్య గ్రంథం అన్నమాట. అయితే చూడండి, మనము నేను ఈ బుక్ చదివినప్పుడు దేవుడు ఎటువంటి అంటే ఎటువంటి ప్లాన్స్ మన వేసుకుంటారో ప్రణాళిక ద్వారా దేవుడు ప్రతిదీ నడిపిస్తాడు అన్నమాట. ఆయన ప్లాన్స్ ద్వారానే ప్రతిదీ నడిపిస్తాడు. చూడండి, మనం ఈ గ్రంథము చెప్పే ముందు 3 భాగాలుగా మనం విభజించుకుందాం. అంటే 3 భాగాలు, 3 వ్యక్తులుగా దేవుడు ఎంచుకుంటాడు అన్నమాట. అంటే ఒక టైప్ వచ్చేసి ప్రవక్త ద్వారా, రెండో వచ్చేసి యాజకుడి ద్వారా, మూడోది రాజు ద్వారా. చూడండి, ప్రవక్త అంటే దేవుని విషయాలు మానవులకు తెలియపరచడానికి ప్రవక్త అని పిలుస్తాం. అందుకే ఒబద్య ఒక ప్రవక్త అన్నమాట. క్లియర్ గా మనకు ఫస్ట్ వచనంలో రాస్తుందన్నమాట. యాజకుడు అంటే ఎవరు అంటే పరిపాలించేవాడు. అక్కడ ఉన్న విషయాలు, మనుషుల మధ్యలో జరిగే సంబోధన చర్చలు దేవునికి తెలియపరచడానికి యాజకుడు అన్నమాట. అయితే రాజు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరి పరిశీలించి వాళ్ళిద్దరిని వాక్యాలు చదివి చూసి పరిపాలిస్తాడనమాట. అది దేవుడు ఒబద్య ద్వారా నిర్ణయించుకున్న విధానం అనమాట ఇది. అయితే చూడండి, దిస్ ఇస్ అ షార్ట్ బుక్ కమ్స్ ఫ్రమ్ ది అన్డిటర్మైన్డ్ టైమ్ ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ జెరూసలేం ఇన్ 586 BC. చూడండి, 586 BC లో ఈ పుస్తకము చెప్పబడుతుంది అనమాట. మనం తెలుసుకోక ముందు ఈ బుక్ ఎవరు రాశారు, ఎందుకోసం రాశారు, ఏ కాలంలో రాశారు అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ బుక్ ఒబద్య ప్రవక్తని రాశాడు. ఎందుకోసం రాశాడు అంటే చూడండి, ఈ బుక్ ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ప్రజలు ఒకరినొకరు దోచుకోవడం, గర్వంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, దేవుని ప్రజలని హింసిస్తున్నారు అని ఈ బుక్ రాయబడింది అనమాట. అయితే చూడండి, ఈ బుక్ దేవుడు ఎందుకు ఒబద్యను ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన ప్లాన్స్ ని సరిదిద్దడం కోసం. చూడండి, అయితే
ఇక్కడ మనకు రెండు మూడు దేశాలు కనబడతాయి ఈ యొక్క చాప్టర్ లో. ఏదోము, జూడా, జెరూసలేం, దాని పక్కన ఉన్న కంట్రీస్ కోసం, దాని పక్కన ఉన్న ప్రాంతాల కోసం దేవుడు చెప్పబడుతుంది అనమాట. ఇది ఒక వాక్యం అనమాట. చూడండి, ఇది మొత్తం మనకు తెలియాలంటే ఫస్ట్ మనము ఆది కాండము మనము వెళ్తే అక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ఈ దేవుడు ఎందుకు ఒబద్యాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వాళ్ళు చేసే తప్పులకు గర్వంతో నిండిపోయిన కానీ తీర్పు తీర్చడానికి దేవుడు ఒబద్యాన్ని ఎంచుకున్నాడు అనమాట. అయితే చూడండి, ఇందులో ఇదొక చిన్న పుస్తకము, 21 వచనాలే ఉంటాయి ఇందులో. అయితే చూడండి, when Edom, Judah, age-old enemy to the southeast, not only rejoiced over the fall of Jerusalem, but they took advantage of Judah to look the city and help Obadiah prophet the Edom would be punished and defeated. చూడండి, అప్పట్లో దేవుని యొక్క వీళ్ళు ఏం చేశారంటే ఈ పుస్తకము మనము నాలుగు భాగాలుగా మనం విభజించుకుందామన్నమాట. చూడండి, దీనికన్నా ముందు పుస్తకం కూడా ఆమోస్ ఇదివరకు చెప్పిన గ్రంథం కూడా వార్నింగ్స్ కోసమే అనమాట. ఇది కూడా వార్నింగ్స్ కోసమే అనమాట, హెచ్చరిక. ఈ పుస్తకం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. హెచ్చరిక ఒకటి, మనము ఏ విధంగా ఉండాలో, హింసించిన వాళ్ళని ఏ విధంగా చూడాలో అని ఈ పుస్తకం మనం తెలియపరుస్తుంది అనమాట. అయితే ఈ పుస్తకం అనేది అయితే 12 ట్రైబ్స్ ఉన్నాయి కదా, 12 గోత్రాలు ఉన్నాయి కదా, దేవుడు అంటే డివైడ్ చేసింది వాళ్ళని. 12 గోత్రాలను డివైడ్ చేసిన. ఒక 10 గోత్రాలు ఒకరికి, 2 గోత్రాలు యెరోబాంకు డివైడ్ చేసినాం. రెహబాం అనే 2 గోత్రాలకు దావీదు సంతానంగా తీర్చబడింది. అదే 10 ట్రైబ్స్ వారికే ఇజ్రాయేలుగా తీర్చబడింది అనమాట. అయితే మనము ఈ 2 పేర్లు ఎక్కడి నుంచి మనకు వచ్చినది? ఏదోము, ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము స్వార ద్వారా కన్న కొడుకు ఇసాకు కదా. అతడు రెబెకా అనే భార్య ద్వారా కన్న కొడుకు యాకోబు, ఏశావు. ఆది కాండము గ్రంథంలో 2 పేర్లు నమోదైందనమాట. వాళ్ళిద్దరు పేర్లు తర్వాత ఇశ్రాయేలు ఏదోముగా రాయబడింది, అంటే మారాయి అనమాట. అయితే ఈ మనము మ్యాప్ చూసుకుంటే డెడ్ సీ యువతల పక్కకు ఏదోము, అవతల పక్కన యూదా, ఇవన్నీ కనబడతాయి అనమాట మనకు. అయితే దేవుడు సూచనగా వాళ్ళకు తప్పులు నా ప్రజలను కష్టపెడుతున్నారు అనేసి ఈ యొక్క పుస్తకము అంటే తీర్చిదిద్దులు అనమాట. ఈ పుస్తకాన్ని ఎందుకు రాసిరానంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు గర్వం అనేది నాశనానికి సాదృశ్యం కాబట్టి ఆ పుస్తకము మీరు ఎప్పుడైనా గర్వం ధరిస్తే అంటే ప్రౌడ్ గా ఉన్నప్పుడైతే మీరు నాశనానికి వెళ్తారని ఈ పుస్తకం రాస్తుందన్నమాట. ఈ యొక్క పుస్తకము మనము నాలుగు భావాలుగా విభజించుకుందాం. చూడండి, అంటే డివైడ్ చేసుకుందాం. గాడ్ యూజ్ ఒబద్యా ఫర్ జస్టిస్, అంటే దేవుడు తీర్పు తీర్చడానికి దేవుడు ఒబద్యాన్ని ఉపయోగించుకున్నాడు అనమాట. 1 నుంచి 9 వచనాల్లో ద లార్డ్ విల్ పనిష్ ఏదోమ్, అంటే దేవుడు ఏదోమ్ ని పనిష్ చేశాడని రాయబడింది. 10 నుంచి 14 వరకు రీజన్స్ ఆఫ్ ఏదోము, అది ఎందుకు అంటే పనిష్ చేయబోతుందో దేవుడు అక్కడ రీజన్స్ రాసింది అనమాట. 15 to 16 వరకు, 15 to 16 వర్స్, గాడ్ విల్ జడ్జ్ ది నేషన్. ఆ ఒక్క కంట్రీకే కాదు, మిగతా ఇతర కంట్రీలో కూడా దేవుడు జడ్జి చేస్తాడని తీర్పు తీర్చింది అనమాట అక్కడ. 17 to 21 ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే దేవుడు ఏ విధంగా సహాయపడిండు వాళ్ళకు అనేసి ఈ యొక్క గ్రంథం యొక్క సూచనలు అనమాట. అయితే చూడండి, దానికన్నా ముందు కూడా గ్రంథంలో దేవుడు ఆమోస్ గ్రంథంలో కూడా ఈవెన్ చిన్న ప్రవక్తలే కానీ ఇందులో పవర్ఫుల్ టీచింగ్స్, పవర్ఫుల్ అయిన వాక్యాలు, పవర్ఫుల్ అయిన అంటే ఏ విధంగా ఉండాలో నడుచుకున్నాలో ఇక్కడ మనకు తెలియబడుతుంది అనమాట. చదువుకుందాం, ఎవరన్నా తెలుగులో చదువుతుంటే చదవండి. ఉపద్య గ్రంథము 1 నుంచి 9 వరకు చదవండి. ఎవరన్నా తెలుగులో చదువుతుంటే చదవండి. చూడండి, ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు, పార్ట్ 1. ద లార్డ్ విల్ పనిష్ ఏదోమ్. అయితే చూడండి, దిస్ ఇస్ ద ప్రాఫెసీ ఆఫ్ ఒబద్యా విల్ సవర్జ్ లార్డ్ సెడ్ అబౌట్ ది నేషన్ ఆఫ్ Edom. The Lord has sent his messenger to the nations, and we had heard his message. Get ready, let us go to the war against Edom. The Lord says, Edom will make you weak. Everyone will despise you. You are proud as deceived you. ఇక్కడ రాసుకోండి. చూడండి, 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది. వాళ్ళ ప్రౌడ్ నుండి దేవుడు దించేసాని హెచ్చరిస్తున్నాడు అని ఉపద్య ద్వారా
తెలియపరుస్తున్నాడు అనమాట. ఆయన ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుడు ఏది డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవడం, ఫస్ట్ హెచ్చరిస్తాడు. మారితే శిక్ష తగ్గుతుంది, మారకపోతే శిక్ష కంటిన్యూ అవుతుంది. నోవా కాలపు చూడండి, ఇది చైన్ సిస్టమ్ నోవా కాలపులోనే జరిగింది. ప్రార్థన గ్రంథం, చిన్న చిన్న ప్రవక్త గ్రంథాలను కూడా దేవుడు ముందు తెలియపరుస్తాడు, హెచ్చరిస్తాడు అనమాట. మీరు మారతారా మారరా అని హెచ్చరించిన తర్వాతనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. అంతవరకు దేవుడు నిర్ణయం ఏం తీసుకోడు. అంటే ప్రజలకు ఒకసారి ఛాన్స్ ఇద్దాము, మానవులకు ఒకసారి ఛాన్స్ ఇద్దాము, దాని తర్వాతనే ఇది జరగబోతుందని చెప్పే పుస్తకం అనమాట ఈ ఉపద్య గ్రంథము. చూడండి, మళ్ళీ 3వ వచనం తెలుగులో చదువుతుంటే చదవండి. చూడండి, మొదటి నుంచి 4వ వచనం చదువుతున్నాను. చూడండి, ఈవెన్ టు యు మేక్ యువర్ హోమ్ as eagle nest, so that it means to be among the stars, yet I will pull you down. చూడండి, మీరు ఎంత ఎదగండి, ఎంతైనా కట్టుకొని దేవుడు లేకపోతే సున్ననే. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించుకున్నా, ఎంత ఏం చేసినా దేవుడు మిమ్మల్ని ఒక రోజు కిందికి దించి వేస్తాననేసి చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే ప్రవర్తించారో దేవుని ప్రజల పట్ల దేవుడు వాళ్ళని దించి వేసా అని చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నమాట. అయితే చూడండి, 5వ వచనం, when thieves comes at night they take only what they want, when the people gather grapes they always leave a few, but your enemies have wiped out completely. అంటే చూడండి, ఇక్కడ మొదటి వచనము అలా పనిష్మెంట్ గురించి రాయబడుతుంది, ముఖ్యంగా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల పట్ల. ఎందుకంటే అప్పుడు ఏ సమయంలో ఇది జరిగిందంటే, బబులోను ఇశ్రాయేలు మీద దండయాత్ర ఎత్తినప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే, ఏదోము వాళ్ళని ఆ సమయంలో గెలుచుకొని తీసుకున్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజల మీద అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఓడించినప్పుడు దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదోము వాళ్ళు అలా ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకొని వాళ్ళని దోచుకున్నారనమాట. వాళ్ళని పట్టుకొని దోచుకొని హింసించి చంపి అంతగా వీళ్ళు ఆ విధంగా తయారనమాట. ఏదో పట్టణము వాళ్ళు అట్లా తయారనమాట. అందుకే దేవుడు కోపంగా ఉన్నాడు. మీరు ఏ విధంగా అయితే చేసారో అదే ఆ విధంగా పనిష్మెంట్ వస్తుందనేసి దేవుడికి ఒక సూచన తెలియపరుస్తుంది. చూడండి, 8వ వచనం చదువుతున్నా. చూడండి, మొదటి అధ్యాయం, వన్ డే ఐ విల్ పనిష్ ఏదోమ్, ఐ విల్ డిస్ట్రాయ్ ద క్లెవర్ మ్యాన్ అండ్ వైప్ అవుట్ ఆల్ ద విజ్డమ్. చూడండి, ఆ రాజ్యంలో ఎవరైనా తెలివివంతులైనా సరే అక్కడ ఆ పట్టణాన్ని మొత్తం నేను నాశనం చేస్తానని దేవుడు ఉపద్య ద్వారా తెలియపరుస్తున్నాడు. వాళ్ళని హెచ్చరించడానికి పంపించినాడు. దేవుడు చెప్తున్నమాట, చూడు, దేవుని యొక్క ఉగ్రత మీ పైన ఉన్నది, మీరు మార్చుకుంటే అయితే మంచిది, లేదైతే వద్దు అనేసి చెప్తున్నాడు. మీ ఇష్టం, మీ పనిష్మెంట్, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు అనేసి చెప్తున్నమాట. అయితే చూడండి, 9వ వచనం, ద ఫైటింగ్ మ్యాన్ ఆఫ్ Heman will be terrified and every soldier in Edom will be killed. ప్రతి ఒక్క సోల్జరు ఏదోము ప్రాంతంలో ప్రతి ఒక్క సోల్జరు చంపబడతాడు, ప్రతి ఒక్క వ్యక్తి నాశనంకి గురి అవుతాడని ఉపద్య హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని భాగాలుగా అనుకున్నాము ఈ పుస్తకాన్ని మనం ఎన్ని భాగాలుగా వివరించుకున్నాం అంటే 10 నుంచి 14 వరకు రీజన్స్ ఆఫ్ ఏదోమ్, అంటే వాళ్ళు అంటే దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తుండో రీజన్స్ అక్కడ తెలియపరిచిందన్నమాట. చూడండి, 10 నుంచి 14 వరకు రీజన్స్ ఆఫ్ ఏదోమ్స్ పనిష్మెంట్. బికాస్ యూ రాబౌట్ అండ్ కిల్ యువర్ బ్రదర్స్ ద డిసెండ్ ఆఫ్ జేకబ్. చూడండి, ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంతా ఒక్క గ్రోత్ అంతా ఒక్క కుటుంబానికి చెందిన వారు. కాకపోతే దేవుడు డివైడ్ చేసినమాట. అది మర్చిపోయి వాళ్ళ సొంత ట్రైబ్స్ నే చంపుకుంటున్నారు, దోచుకుంటున్నారు, అది చేస్తున్నారు, రాబడి చేస్తున్నారు, వాళ్ళని ఎగతాళిగా చూస్తున్నారు. వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఎగతాళిగా చేస్తున్నారు, వాళ్ళకు సహాయం ఉండాల్సిన పోయి వాళ్ళని ఎక్కిరిస్తున్నారు, దోచుకున్నారు, చంపేస్తున్నారు. రాబరీ, వ్యభిచారం అన్ని ప్రతిదీ అక్కడ ఉన్నాయన్నమాట. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ పట్టణమే కాక చూడండి, ఆ పట్టణమే కాక ఇతరుల పట్టణాలకు కూడా, దాని చుట్టూ పట్టణాలకు కూడా అదే తీర్పు తీరుస్తారని దేవుడు తెలియపరుస్తుంది. చూడండి, 14వ వచనం చూడండి, యూ షుడ్ నాట్ హ్యావ్ స్టూడ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అండ్ టు క్యాచ్ దోస్ ట్రైంగ్ టు ఎస్కేప్, యూ షుడ్ నాట్ హ్యావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ద ఎనిమీ ఆన్ ద డే ఆఫ్ ద డిజాస్టర్. అంటే ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళని చూసి నవ్వుతున్నారు. వీళ్ళు ఏదో ప్రజలు ఇదే దొరికిందనే మంచి మోక అనేసి ఇట్లా బాబిలోను చేతిలో వీళ్ళు ఓడిపోయారు అనేసి ఎక్కిరిస్తున్నారు. ఎట్లా ఓడిపోయారు కదా, వాళ్ళని దోచుకుంటున్నారు, వాళ్ళని సర్వస్వం వాళ్ళని కోల్పోయిన బాధగా చూస్తున్నారు అనమాట.
అయితే దేవుడు ఏం అదే ఎంచుకు ఈ ప్రవక్తను ఎంచుకొని వాళ్ళకు కొన్ని సూచనలు మాటల ద్వారా తెలియపరుస్తున్నమాట. చూడండి, ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తానంటే డిస్ట్రాయ్ చేస్తానని చెప్తున్నాడు. చూడండి 10వ వచనం చూడండి, క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకు ఏదోముకి పనిష్మెంట్ వచ్చిందంటే, బికాస్ యూ రాబ్డ్ అండ్ కిల్డ్ యువర్ బ్రదర్స్ ద డికేట్స్ ఆఫ్ ది జేకబ్ అండ్ యూ విల్ డిస్ట్రాయ్ అండ్ డిసానర్ ఫర్ ఎవర్. యూ స్టూడ్ అసైడ్ ఆన్ ద డే వెన్ ఎనిమీస్ బ్రోక్ డౌన్ ది గేట్స్. అయితే ఈ విధంగా వాళ్ళు ఏదోము ప్రాంతము, ఇంకా అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న ప్రాంతాలు, ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల మీద, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన ప్రజలు అనేసి బైబిల్లో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది. దేవుడు మాట ఇచ్చినాడు వాళ్ళకి, మీకు మంచి చేస్తాను. మీరు ఈ ఆమోస్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడైతే వాళ్ళు కూడా తప్పుల మీద తప్పులు చేశారు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించినాడు. మిగతా అసురు రాజ్యానికి, ఏదోం రాజ్యానికి ఖచ్చితంగా శిక్ష విధించబడింది. వాళ్ళు నాశనం అయిపోయారు అనమాట. వాళ్ళంతా అంతగా నాశనం అయిపోయారు. అంటే వాళ్ళు కోల్పోలేక, అంటే వాళ్ళు ఊహించలేరు, అంతగా నాశనం అయిపోయారన్నమాట బైబిల్లో ఈ 2 ప్రాంతాలు. అయితే చూడండి, ఆ ప్రాంతమే కాకుండా 15 నుంచి 16 వరకు దేవుడు అదే కాదు, నేను ఇతర దేశాల్లో కూడా పనిష్మెంట్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా మారకపోతే. ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి కాబట్టి గాడ్ విల్ జడ్జ్ ద నేషన్స్. ద డే ఈస్ నియర్ వెన్ ద లార్డ్ విల్ జడ్జ్ ఆల్ ద నేషన్స్. ఏదో వెన్ యూ హ్యావ్ డన్ విల్ బి డన్ టు యూ. యూ విల్ గెట్ బ్యాక్ వాట్ యు హ్యావ్ గివెన్. చూడండి, దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తుందంటే, మనం ఏదైతే విత్తుతామో, మనం ఏదైతే చేస్తామో, ఏ పని మంచి పని చేస్తే మంచి పని వస్తుంది, చెడు పని చేస్తే చెడు పని వస్తుంది. ఆ విధంగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది అనమాట. దేనినైతే విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి క్లియర్ గా దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఇక్కడ 15వ అధ్యాయము క్లియర్ గా చెప్తుంది, మై పీపుల్ హ్యావ్ డ్రంక్ ఎ బిటర్ కప్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ మై స్కేర్ హిల్. చూడండి, దేవుడు అంతగా ఏదోని శిక్ష అంటే పనిష్మెంట్ ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. అయినా వాళ్ళు పట్టించుకోవట్లేరు, వింటలేరు, అసలు వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. ఏం కాదు, ఏం చెయ్యరు అనేసి వాళ్ళు ఆ విధంగానే చులకనంగా ఉంటున్నారు. దేవుని యొక్క ప్రజలను చులకనంగా చూస్తున్నారు అనమాట. అయితే చూడండి 17 నుంచి 21 వచనము, ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. On the mount of Zion will escape and it will be scared place. The people of Jacob will progress the land that they by right. The people of Jacob and Joseph will be like fire. They will destroy the people of Ishu and fire burns అని చెప్తుంది. అయితే చూడండి, దేవుడు ఈ ఇజ్రాయెలిట్స్ కి పవర్ ఇచ్చిందన్నమాట, అంటే గెలుపునిచ్చినాడు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసినా ఏదోము ప్రాంతాలు, పీపుల్ ఆఫ్ సదరన్ జూడా విల్ ఆక్యుపై ఏదోమ్ అని రాస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకరి రాజ్యం మీద ఒకరు వాళ్ళు ఏ ప్రాంతం అంటే ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడమే, కానీ ఈ దేవుని యొక్క దృష్టిలో చెయ్యొద్దు అనే పనికి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అని క్లియర్ గా రాయబడింది. అయితే చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ఎప్పుడు ఎక్కడైనా మనం ప్రౌడ్నెస్ చూపించదు, అది మన నాశనానికి దారికి గురి తీస్తుంది. ఒక ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఎందుకంటే ఈ ఒక చిన్న పుస్తకము చిన్నదైనా కానీ ఇందులో మాటలు మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇందులో నేర్చుకోవాల్సింది మనం చాలా నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇతరుల పట్ల ప్రేమగా ఉండాలి. లవ్ యువర్ నేబర్స్ అని క్లియర్ గా ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే చూడండి, అప్పుడు బాబిలోను వాళ్ళు ఇజ్రాయెల్ దేశం ఓడించి వాళ్ళని హింసిస్తున్నప్పుడు వీళ్ళు మధ్యలో ఏదోము ఎంట్రన్స్ అయి వాళ్ళకు హింసించి వాళ్ళని ఓడిపోయిన నవ్వుతూ ఎక్కిరిస్తూ అనే వాళ్ళని ఇదిగా చేస్తారనమాట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి ఫస్ట్ పాయింట్, ప్రౌడ్ అనేసి తీసివేసుకోవాలి, మీ నాశనానికి గురి తీస్తుంది అనేసి దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి, సహోదరుల పట్ల ప్రేమ రూపంగా ఉండాలి. ఇంకొకటి, నువ్వెప్పుడు బాధపడకు, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు ప్రతి విషయంలో. మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు దేవుడు ఎంత క్షమించిండు ఇశ్రాయేలు ప్రజలను, అంతగా క్షమించినాడు. కానీ దేవుని యొక్క ఆత్మీయంగా చూసుకుంటే దేవుని యొక్క బిడ్డలను ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా ఈ గ్రంథంలో ఏ విధంగా తీర్చబడిందో దేవుడు మనకి సహాయకులు హెల్పింగ్ గా ఉన్నట్టు ఈ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇంకొకటి చూడండి, మనం దేనిదైతే విత్తుతామో అదే కోస్తాం. ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. మనం పాపం చేస్తే పాపంతో పోతాం, శిక్ష వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది.
అనేసి సెలవిస్తుంది. అంటే ఈ గ్రంథంలో ఒకరినొకరు సాయం చేసుకోవడం గాని, ఒకరినొకరు సాయం చేసుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని కించపరచడం గాని ఇవన్నీ వద్దు అనేసి ఇది యొక్క ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడన్నమాట. ఎందుకంటే చూడండి, ఈ మొత్తం నేను చదివినప్పుడు చూసుకున్నప్పుడు ఏమైతుందంటే, బాగా నాకు డిస్టర్బ్ చేసిన వచనాలు పదాలు ఎట్లా ఇంగ్లీష్ లో చదివినప్పుడు, అంటే తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుని చూసినప్పుడు అందులో బాగా నాకు డిస్టర్బ్ అయిన పదము ప్రైడ్ అన్నమాట. చూడండి, దానికోసమే ఎక్కువగా ఇక్కడ రాయబడింది. ఎవరిని మనము, అదొకటి. ఇంకొకటి రెండోది, ఎవరిని మనము ఎగతలని కానీ చులకన కానీ చూడకూడదు అనేసి ఇక్కడ రాస్తుందన్నమాట. అయితే వీళ్ళు దీనిని అవకాశంగా తీసుకొని ఏదోము ప్రజలు వాళ్ళని చాలా హింసించి చంపేసిరి, కొట్టిరి అని రాయబడింది గ్రంథంలో. మొదటిగా ఏదోము అనే గురించి మనం ఇబ్రులో చూసుకుంటే రెడ్ అని చూడు. రెడ్ అంటే ఎంత డేంజరో మనకు తెలియపడుతుంది. ఆ రెడ్ చూస్తే మనం భయపడతాం, అమ్మ రెడ్ అంటే. ఇంకొకటి మనం ఇబ్రు భాషలో ఏదో మనం చూసుకుంటే మనుష్యుడు అనేసి రాయబడింది. అయితే వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చూపించే అదే నాకంటే ఎక్కువ ఎవరు లేరు, నేనే గొప్పవాణ్ణి, నేనే హై స్థాయిలో ఉన్న ఆ స్థితి నుంచి కింది స్థితి వరకు దేవుడు వాళ్ళని తీసుకొచ్చినాడు. వాక్యంలో రాస్తుంది అనమాట. చూడండి, మనము చూసుకున్న ప్రతిదీ ఈ ఆమోసు గ్రంథం, ఈ ఉపద్య గ్రంథం ముందు కూడా దేవుడు వార్నింగ్స్ ఇచ్చినాడు అనమాట. వాళ్ళకు ఈ ఆమోసు గ్రంథంలో కానీ ఆమోసు ప్రవక్తను కూడా అందుకే హెచ్చరికగా ఉపయోగించుకున్నాడు. వినకపోతే దేవుడు ఖచ్చితంగా నాశనం చేస్తానేసి వీళ్ళకు చెప్తున్నమాట. అయినా వాడిని వింటలేరు వాళ్ళు అసలు వింటలేరు. ఇంకెట్లా చెప్పాలి అనేసి దేవుడు ఉపద్యాన్ని ఎంచుకొని ఈ యొక్క పుస్తకాన్ని 21 వచనాలను క్లియర్ కట్ గా ఒకటి ద్వారా ఒకటి దేవుడు దేవుని యొక్క ప్లాన్స్ నిర్ణయించుకున్నమాట. చూడండి, మళ్ళీ క్లియర్ గా మీరు చూడండి. ఈ ఫస్ట్ నుంచి 21 వచనాలు చదవండి. 21 వచనాలు చదివిన తర్వాతకి మనకు అందులో ఏం అర్థమవుతుందో మనము చూసుకుందాం. చూడండి, మళ్ళీ మనము చూసుకుందాం ఫస్ట్ నుంచి. సింపుల్ గా ఇంట్రడక్షన్ నుంచి ఇక్కడ వరకు మనం మళ్ళీ చూసుకుందాం, రివ్యూ చేసుకుందాం. చూడు, ఉపద్యాన్ని దేవుడు ఎంచుకున్న ప్రవక్త. ఎందుకు ఎంచుకున్నాడు అంటే వీళ్ళకు సరి అయిన దారిలో తీసుకురానికి ఎంచుకున్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు విఫలమయ్యారంటే సరిగా పాటించలేరన్నమాట. అందుకే దేవుడు పనిష్మెంట్ ని ఎంచుకున్నాడు. రీజన్స్ కూడా ఉన్నాయి. పనిష్మెంట్ రీజన్స్, దానికి ఈ రీజన్స్ వల్లనే వాళ్ళు నాశనం అవుతున్నారనేసి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. అయితే మనము దేవుని యొక్క ప్రజలంటే ఎగతాళిగా చేయడమే కాకుండా వాళ్ళని చులకనంగా చూడడం కాకుండా ఈ యొక్క పుస్తకం మొత్తము రాయబడింది ఎనిమిస్ కోసం, పనిష్మెంట్ అండ్ డిఫిట్ కోసము. అయితే ఈ యొక్క పుస్తకము పర్పస్ కోసం ఎందుకు రాయబడిందంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకోనికే, దేవుని యొక్క ఉగ్రతను అంటే వాళ్ళ మీద పడొద్దని దేవుడు కూడా. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఎవరు నాశనం కావడానికి చెయ్యడు, అంతే కదా. ఫస్ట్ ప్రేమరూపంగా ఉండి హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరించిన మాటలు మనము తీసుకోకపోతే మనం నాశనం అయిపోతామని క్లియర్ గా ఈ యొక్క గ్రంథం, చిన్న గ్రంథం, బైబుల్లో అతి చిన్న గ్రంథం, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అతి చిన్న గ్రంథము ఈ గ్రంథం అన్నమాట. చూడండి, 21 వచనాలు తేటగా క్లియర్ గా చెప్తుందన్నమాట. మనం ఇవన్నీ 4 పార్ట్స్ గా విభజించుకున్నాం కాబట్టి 1 నుంచి 9 వరకు ద లార్డ్ విల్ పనిష్ ఏదోమ్ ఎందుకో చూసుకున్నాము. 10 నుంచి 14 వరకు రీజన్స్ ఆఫ్ ఏదోమ్ పనిష్మెంట్ ఎందుకో చూసుకున్నాము, అది కూడా చూసుకున్నాము. 15 నుంచి 16 ఆ కంట్రీ కాకుండా ఇతరుల దేశాలకు కూడా దేవుడు న్యాయాన్ని తీర్చబోతున్నాడు అనేసి చూసుకున్నాము. తర్వాత 17 నుంచి 21 వచనాల్లో ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుని యొక్క ప్రజలకు విముక్తి కలిగించినమాట. అరే ఇలా చేత నా ప్రజలు అన్యాయంగా పోతున్నారు, చంపేస్తున్నారు, దోచుకుంటున్నారని దేవునికి అంటే బాధ కలిగిందనమాట. కలిగినందుకే దేవుడు ఉపద్య ద్వారా అనేక చిన్న ప్రవక్తతో ఎంచుకొని అనేక కార్యములు అక్కడ జరిగించిందనమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు బాగా నేర్చుకోవాలి మనం ఇందులో నుంచి. ఒకటి, మన ప్రైడ్ అంటే మన గర్వము మన నాశనానికి దారి తీస్తుంది. ఇంకో 2 విషయం, ఇతరుల పట్ల ప్రేమ రూపకంగా ఉండాలి. అదే దేవుని యొక్క సూచనలు అనమాట. ఎందుకంటే దేవుడు మనకు దేవుడు ప్రేమ స్వరూపి. తనలో ఉన్న మంచితనం, తనలో ఉన్న ప్రేమ కలిగిన గుణాలు ఇవన్నీ మనకు కలిగి ఉండాలి. క్రీస్తు పోలినట్టు మనము నడుచుకోవాలని బైబిల్ ఒక వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ఈ యొక్క గ్రంథం మీరు మళ్ళా ధ్యానం చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇదంతా ఆది కాండం నుంచి మొత్తం గోత్రాల ద్వారా ఇది విభజించబడినది ప్రాంతాలను బట్టి. ఇవన్నీ ఆ ప్రాంతాలు తీర్చబడి స్థితిలో ఉన్నాయి కాబట్టి దేవుడి యొక్క ఉభయ ప్రాఫిట్ ని ఎంచుకొని వాళ్ళని సరి అయిన దారిలో నడవాలనేసి దేవుడు కోరుకున్నాడు అన్నమాట. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక ద్వారా వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. యేసయ్య, మరి ఈ టీచింగ్స్ ద్వారా మాకు ఎన్నో నేర్పించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా, చిన్న ప్రవక్త అయిన ఉబద్యాన్ని ఎంచుకొని ప్రభా, మరి నాయనస్య నీ ప్రణాళికలు అంటే నీ ప్లాన్స్ ద్వారా నాయనస్య ప్రభా వాళ్ళని కాపాడడానికి ఎంచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. తను చెప్పే టీచింగ్స్ కానీ వార్నింగ్స్ కానీ అనేసి ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, మీరు ఖచ్చితంగా నాశనం చేస్తా అని చెప్తున్నారు తండ్రి ప్రభా. ఇవి చివరి దినాల్లో ఉన్నాం తండ్రి ప్రభా. రోజులు చాలా చెడ్డగా ఉన్నారు తండ్రి ప్రభా. యేసయ్య, మేము ప్రతిదీ ముందుగానే గ్రహించుకొని చూసుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకొని ప్రభా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం తండ్రి ప్రభా. మరి ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టమ్ దీవించి ఆస్వాదించండి. కేబీపీ యొక్క బ్రదర్స్ ప్రభా, వాక్యం అందరికీ అందుబాటులో ఉండాలి తండ్రి ప్రభా. మారు గ్రామాల్లో నీ స్వార్థ ఇంకా అందుపడలేదు తండ్రి ప్రభా. నీ పేరు తెలియని ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా. యేసయ్య, మరి అదే విధంగా నేను సుప్రభా క్రైస్తవుల మీద అటాక్స్, బైబిల్ ని కాల్ చేస్తున్నారు తండ్రి ప్రభా. పుస్తకాలను కాల్ చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు తండ్రి ప్రభా. యేసయ్య, వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళకు మీరేంటో సరిగ్గా తెలియదు తండ్రి ప్రభా. మీ రుచి ఏంటో వాళ్ళు చూడలేదు తండ్రి ప్రభా. ఒకసారి మీ రుచి చూస్తుంటే వాళ్ళు ఈ విధంగా చేయరు తండ్రి. వాళ్ళని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, అదేవిధంగా ప్రభా ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, సీక్రెట్ క్రిస్టియన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మరి ప్రభా, ఇజ్రాయెల్ కంట్రీ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా. మీరే సహాయం తెచ్చండి. అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు తండ్రి ప్రభా. యేసయ్య, మరి ప్రభా రోడ్డు రాకడ సిద్ధంగా ఉన్న తండ్రి ప్రభా. నీ రాకడ వచ్చేంత వరకు మేము సిద్ధం, ప్రేమ రూపంగా ఉండి న్యాయంగా ఉండి యేసయ్య నీ కొరకు జీవించి ప్రభా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, మరి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు విన్నారు తండ్రి ప్రభా. వాళ్ళు ఏం నేర్చుకోవాలి తండ్రి ప్రభా. యేసయ్య, మా ప్రైడ్నెస్ పక్కన పెట్టేసి ప్రభా మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మా పాపాలను క్షమించి మా కొరకు మరణించి యేసయ్య సిలువలో రక్తం కార్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, ఒక రాజ్యం మా కోసం దిగి వచ్చి నేను యేసయ్య ప్రభా మా పాపాలను క్షమించినందుకు నీకు వందనాలు. యేసయ్య, మేము అర్థం చేసుకొని నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగబడినందుకు నీకు వందనాలు. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ మీరే ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఈ గ్రూప్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు అదేవిధంగా మంచి ఆరోగ్యం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.